ఇంకా పెరిగింది. కాబట్టి ఇది ఇక్కడ తిరిగి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద వయస్కులు అని చెప్పవచ్చు. కానీ వీరి ప్రధానోద్దేశ్యం బంధువులు, తనవారు, మిత్రులు అది ఏమీ ఉండదు. ఆయన యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం డబ్బు సంపాదించటమే. డబ్బుకే ప్రాధాన్యత, వ్యక్తులకు గౌరవానికో అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఇక వీళ్ళు ఉండే లోపం ఇది. కానీ మనవలు, ముమ్మనవలు అందరిని చూస్తారు, అందరికీ భోగభాగ్యాలు ఉంటాయి, అందరికీ సంపత్తిని ఇవ్వగలుగుతారు. ఆర్థికంగా వీరికి ఎటువంటి లోపం లేదు. శని స్థానం నుంచి వచ్చింది కాబట్టి, శని ఆయుకారకుడు కూడా కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఆయుష్ని మనం చెప్పగలుగుతాం. రైట్. ఇటువంటి రేఖలలో మరో రకంగా చూద్దాం మనం. ఈ జీవిత రేఖ కొంతమందికి శుక్రుని యొక్క మొదటి భాగం లోపట్నే, కుజుని యొక్క మొదటి భాగం నుంటే తిరిగి కంకణ రేఖలలో ముగుస్తుంది. ఇట్లా అంటే కేతుస్థానంలో ముగియలేదు అంటే ఆయన మోక్షం కూడా పుణ్యం అబ్బదా అని ప్రశ్నించకండి మీరు దయచేసి. ఆయనకు మోక్షం ఉండాల్సిందే. కానీ ఇదంతా మోక్ష ప్రాంతమే కాబట్టి ఇది మోక్షంగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ శుక్రుడు ఇక్కడ సంకుచితమయ్యాడు. చంద్రస్థానం విశాలమైంది. శుక్రుడు సంకుచితంగా అవ్వటం వలన ఇవి విన్యాసాల కింద వస్తాయి. మీకు విలాసాలేమో అడ్రస్ ఎక్కడెక్కడి నుంచి బయలుదేరుతాయి అని. ఇవి విన్యాసాలలో మీరు చూడండి, ఇది సంకుచితమైంది. అంటే ఇటువంటి సంకుచిత స్వభావాలు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా, మానసికంగా అన్నిటి సంకుచిత భావాలే. తల్లికి తిండి పెట్టని వారు, చీరలు కొనివ్వలేని వారు, భార్యకు కూడా ఆచి తోచి కొలిచి బియ్యాన్ని ఇచ్చే వ్యక్తులు వండటానికి అంటే పిసునారులుగా ఉండిపోతారు. భోగభాగ్యాలు అనుభవించే శక్తి ఉన్నా వీళ్ళు అనుభవించలేరు. కామవాంఛ వీరికి తక్కువ, శృంగారం బొత్తిగా తెలియదు. కాబట్టి వీరికి సంతానం ప్రశ్నార్థకమే. ఉంటుందా ఉండదా అని. ఉన్నా వాళ్ళు సుఖపడలేరు. ఎందుకంటే శుక్రుడు సంకుచితమైండు. ఏ భోగభాగ్యాలు ఉండవు. తనకంటూ ఒక ఇల్లు ఉండదు, తనకంటూ ఒక వాహనం ఉండదు, భార్యను అంత బాగా చూడడు, తల్లిదండ్రులను గౌరవించలేడు, తాను సుఖపెట్టడు, తన వారిని సుఖపెట్టలేడు. కానీ సహజ స్థితిలో ఉండి కేతుస్థానం ఉండి 50-50 ఉంటే మట్టుకు తాను సుఖపడతాడు, తన వారిని సుఖపెడతాడు. ఇది విన్యాసాల కింద వస్తుంది మీకు. రైట్. కొన్ని రేఖలు మీకు కనబడే 100కి 1,00,00,000 కనబడితే ఎక్కువ. ఇక్కడి నుంచి కూడా వస్తుంది అని అంటారు. అంటే గురుస్థానం నుంచి జీవిత రేఖ రావటమే కాదు, శని స్థానం నుంచి రావటమే కాదు, సూర్యస్థానం నుంచి కూడా వస్తుంది. ఇంతేలా బుధస్థానం నుంచి కూడా వస్తుంది అని, ఇంత కాదు కుజస్థానం నుంచి కూడా వస్తుంది అని. ఇవి శాస్త్రాల్లో వ్రాతపూర్వకంగా మాత్రమే ఉన్నాయి. అనుభవంగా ఒక శాస్త్రజ్ఞుడు చూసిన ఉదాహరణలు తక్కువ అని నేను అనుకుంటున్నా. ఇది నా భావన మాత్రమే. కడు అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో వారికి 1-2 ఉదాహరణలు వచ్చి ఉండవచ్చు. కానీ లక్షల్లో, కోట్లల్లో ఒకరికి మాత్రమే వీరుకుంటాయి. ఇటువంటి వ్యక్తులు సుదీర్ఘ ఆయుష్లే కాకుండా, ఆయు కలిగిన వారే కాకుండా ఆయా గ్రహాల యొక్క కారకాల పెంపుదల ప్రాధాన్యత వారి మొత్తం జీవితం మీద ఉంటుంది. ఇక్కడ మనం గౌరవాన్ని తీసుకున్నాం, ఇక్కడ మనం డబ్బుని తీసుకున్నాం. ఇటువంటి జీవులకు కళాప్రియత ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులకు డబ్బే ప్రాధాన్యం, వ్యాపార దృష్టి ఉంటుంది. ప్రతి విషయాన్ని తన జ్ఞానాన్ని డబ్బుగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తులు ఉంటాయి. యుక్తిపరులు, శక్తిపరులు, భక్తిపరులు. ఆయన జీవితం అంతా అట్టనే గడుస్తుంది. కుజస్థానం నుంచి కుజుని యొక్క కారకాలు వర్తిల్లజేయండి. అంటే 1, 2, 3,
4, 5, 6, కుజక్షేత్రం నుంచి 7, శుక్రక్షేత్రం నుంచి 7. ఇక ఇన్ని రకాలుగా జీవిత రేఖ ప్రారంభమైతే స్థితిగతులు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీకు విన్యాసాల కిందికి వస్తుంటాయి. కానీ ప్రధానంగా కనబడేటివి మాత్రం మనకు కేవలం 3 రకాలు. స్వస్థానమైనటువంటి కేంద్ర బిందువు నుండి కేతుస్థానంలో ముగియటం, గురుక్షేత్రం నుంచి బయలుదేరి ఇక్కడికి రావటం, లేదా కుజక్షేత్రం యొక్క కింది భాగం నుంచి బయలుదేరి వచ్చే జీవిత రేఖ, లేదా శుక్రస్థానం లోపటి నుంచి వచ్చేటువంటి రేఖ. ఇక ఈ రేఖలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మన వద్దకు వస్తున్నటువంటి జాతకులలో మనకు గణించే అవకాశాలు మనకుంటాయి. ఇవి మీకు విన్యాసాల కిందికి వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్, కేవలం ఇవి బయలుదేరే స్థానాలే కాదు, వాటి యొక్క ఆకారాలను బట్టి కూడా మీకు ఉంటాయి. కొందరి జీవిత రేఖ ఎన్ని రేఖలున్నా ఎన్ని రేఖలు లేకున్నా జీవిత రేఖ ఉండవలసిందే. జీవిత రేఖ లేని వ్యక్తులు మనకు కనబడరుగాక కనబడరు. ఒకవేళ ఎవరో ఉన్నారు అనుకుంటే మన వరకు వచ్చి చేయి చూపించే సౌభాగ్యాన్ని మనకు నోచుకోలేము. ఎందుకంటే వారు మన దగ్గర రాలేరు. ఎప్పుడు చస్తాడు, ఎప్పుడు మారకం అన్నది వారికే తెలియదు. దినదిన గండంగా ఆయన జీవితం గడుస్తుంది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులకు బాలారిష్టాలు ఎక్కువ ఉంటుంది. 1-2 సంవత్సరాలనే వారికి మారకం ఉంటుంది. ఎవరికైతే జీవిత రేఖ ఉండదో, ఉండని వ్యక్తులనైతే నేను పెద్ద అనుభవజ్ఞుని నేను చెప్పలేను, కానీ నా అనుభవంలో మాత్రం అటువంటి వ్యక్తులు కనబడలేదు. శాస్త్రజ్ఞులు కూడా కడు అనుభవాన్ని పండిన పండితులు కూడా చెప్పిన కదా, అంటే జీవిత రేఖ లేనటువంటి వ్యక్తులు మనకు లభించరు అని. వారి మాటను ప్రామాణికంగా, వారి మాటను వేదవాక్కుగా ఇంత మనం తీసుకుంటే నేను కూడా ధైర్యం చేసి అదే మాట చెప్పగలుగుతున్నాను, వారి మాటగా చెప్పగలుగుతున్నాను. జీవిత రేఖ లేని వ్యక్తులు ఉండరుగాక ఉండరు. రైట్. కొంతమందికి జీవిత రేఖ చాలా సన్నగా ఉంటుంది. బయలుదేరే స్థానం అదే, ముగిసే స్థానం మీకు కేతుస్థానమే. ఎంత సన్నగా ఉంటుందంటే అసలు ఉన్నదా లేదా అన్నంత సన్నగా ఉంటుంది. ఇటువంటి సన్నటి రేఖలు స్త్రీలలో మనకు కనిపిస్తుంటాయి, పురుషులలో కూడా కనిపిస్తాయి. కోమల స్వభావాలు కాబట్టి, సున్నితమైన వాళ్ళు కాబట్టి, అబలలు కాబట్టి స్త్రీలలో కొంతమందికి మనకు కనిపిస్తాయి. ఇంతేలా ఆ తత్వం గల వ్యక్తులైనటువంటి పురుషులలో కూడా చాలా సన్నని రేఖలు కనిపిస్తుంటాయి. వీళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. మారకం ఉందని కాదు, బ్రతకలేరని కాదు, దీర్ఘజీవులు లేరని కాదు. కానీ ఏదో ఒక చిన్న వ్యాధి ఎప్పుడు ఒకటి పోతే ఒకటి ఉంటుంది. సందేహాలు వారి జీవితం మీద వారికే. కొంతమంది దగ్గి నాలుకే ఊసిపోలేదు కదా అనుకుంటారు. గట్టిగా తుమ్మి ముక్కు బాగా అయితే ఉందా అని చూసుకుంటారు. కొంతమంది ట్యాబ్లెట్ వేసుకొని అసలు పోయిందో లోపటికో లేదో కంఠాన్ని నిమురుతూ ఉంటారు. అంటే ఎంత సందేహశీలు, వారి ఆరోగ్యం మీద వారికి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి చూసుకోండి. అటువంటి అతి సున్నితమైనటువంటి ఆరోగ్యం గల వ్యక్తులుగా మనం తీసుకోవాలి. ఎవరికైతే రేఖ సన్నగా ఉంటుందో, ఏ చిన్నపాటి వాతావరణంలో మార్పు వచ్చినా, ఏ ఒక్క పావు గంట ఎండలు తిరిగినా, చలిలో ఒక 10 నిమిషాలు బయట ఉన్నా తెల్లవారి దాని యొక్క ప్రభావం ఆ యొక్క జాతకుల మీద కనిపిస్తుంది. కోల్డ్ అటాక్ కావటం, వేడి రావటం, చురక వేయటం, ఇటువంటి ఏవో మనకు కనిపిస్తుంటాయి. అంటే ఉప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పైత్యం అన్నట్టుగా ఏదో ఒక అనారోగ్యం వారిని అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఇకపోతే కొంతమందికి ఇదే రేఖ మీకు చాలా మందంగా కనిపిస్తుంది, గట్టిగా కనిపిస్తుంది. వీరిలో దార్ఢ్యం గొప్పది. వీరి మీద ఏ రోగాలు అటాక్ చేయడానికి మీకు వీల్లేదు. ఒకవేళ అటాక్ చేసినాయో త్వరగా పోవు కూడా, అవి పోవి అంతే. అది అంటే ఒకసారి కోల్డ్ ఎఫెక్ట్ అయితే నెల 15 రోజుల వరకు ప్రభావం ఉంటుంది. కోల్డ్ వస్తుందా రాదు, ప్రతి వాతావరణం యొక్క ప్రభావం ఆయన మీద తక్కువే. ఒకవేళ సోకితే మట్టుకు చాలా కాలం వరకు ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క రుగ్మత, ఆ యొక్క చిన్నపాటి అనారోగ్య సమస్య
చాలా కాలం వరకు కూడా వ్యక్తులను విడిచిపెట్టకుండా ఉంటుంది. రైట్, ఇక మళ్ళీ వచ్చేద్దాం. కొంతమందికి జీవిత రేఖ స్థానం నుంచి ఒక రేఖ వచ్చి విరిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళొక రేఖ బయలుదేరి ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఏమి రేఖ ఉంటుంది, అక్కడే బయలుదేరింది కదా అని సందేహం వస్తుంది. అంటే ఆ వ్యక్తి జన్మించటం, పెద్ద రోగం పాలు కావటం, ఒక మారక సదృశ్యమైనటువంటి ఆపత్తి రావటం, అది గండమా, ప్రమాదమా, వ్యాధ, మొత్తానికి ఈ వ్యక్తిని మృత్యుంజయుడు అని చెప్పవచ్చు. ఇటువంటి రేఖలున్న వ్యక్తులు మీరు అడగండి, బాల్యం లోపల మీకు ఏమైనా పెద్ద ప్రమాదాలు తప్పినాయా అని చెప్తారు ఖచ్చితంగా. అయ్యో మృత్యు నుంచి బయటపడ్డాను సార్ మా తల్లి చెప్తూ ఉంటుంది అని. అంటే వీళ్ళు మృత్యుంజయులు. ఆ తర్వాత మట్టుకు ఎటువంటి అనారోగ్యాన్ని లేకుండా మీకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుష్యుడిని కలిగి ఉంటారు మీరు. ఇది ఒక రకమైనటువంటి రేఖ. మరొక రేఖ చూపిస్తుంటాను. దీనిపైన ఉండేటువంటి రేఖ మీకు బుద్ధి రేఖ, కుజస్థానం లోపల ముగిసేది. కొంతమందికి జీవిత రేఖ ఇట్లా ఉంటుంది. నేను చెప్పిన దాని ప్రకారం జీవిత రేఖ యొక్క విలాసంలో ఇక్కడ ప్రారంభం కావాలి, కానీ రేఖ ఇక్కడ ప్రారంభమైంది. కొంతమందికి ఈ రేఖ ఇక్కడ ప్రారంభం అవుతుంది, అంటే బుద్ధి రేఖలోంచి ప్రారంభమవుతుంది. బుద్ధి రేఖ నుంచి ప్రారంభమైతే బుద్ధి రేఖనా జీవిత రేఖనా అని తెలియనంత సున్నితంగా ఉంటారు వాళ్ళు. కొద్దిగా వ్యత్యాసం ఇంత ఉంటే దూరంగా ఉంటే ఇంతకాలం వరకు వీరి జీవితం ఒక సమస్యే. ఆ బాలుని బాల్యం లోపల హాస్పిటల్ చుట్టూ దింపుతారు, డాక్టర్లు వైద్యం చేస్తుంటారు, చికిత్స పొందుతూనే ఉంటారు, ఆరోగ్యవంతుడు అవుతాడు. బ్రతికి బట్ట బయట కట్టిండో బట్ట జీవితాంతం ఆరోగ్యంగా బ్రతుకుతాడు. కానీ ఇంతకాలం వరకు ఈ వ్యవధి నుంచి ఈ వ్యవధి వరకు సప్తాంశ పద్ధతిలో తీసుకుంటే 717, 714, 7×3=21. ఇంత దూరం నుంచి మాత్రమే వస్తే 717, 7×14, 14 సంవత్సరాల వరకు అతను ఆసుపత్రి పాలు కావటం, మందుల వాడకం ఉండటం, వైద్యం చేస్తూనే పోవటం, ఉంటాడా ఊడతాడా తల్లిదండ్రులకు ఒక సమస్యగా మాత్రం ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యం బాగుపడి తదనంతర జీవితకాలం హాయిగా నడుపుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమంది జీవిత రేఖ ఇట్లా రేఖ నుంచి ప్రారంభమవుతుంది. మీకు గుర్తుల గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను ఇది యవము అని. ఇట్లా రేఖ ఎవరికైతే ఉంటుందో మీరు వారిని అడగండి, వారి జీవితం వెనుక ఏదో ఒక రహస్యం మాత్రం ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఏ అనాథాశ్రమంలో ఉంటాడు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎవరో తెచ్చుకుంటారు, ఎవరో సాస్తారు, ఎవరో పెంచుతారు, ఎవరో పెద్ద చేస్తారు. తదనంతర భాగ్యాన్ని బట్టి మిగతా రేఖలను బట్టి అతని యొక్క జాజ్వల్యమైనటువంటి జీవితం మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ప్రారంభ జీవితం పుట్టుకతోను కూడుకున్న జీవితం సమస్యాత్మకంగా ఉంటుంది, అజ్ఞాతంగా ఉంటుంది, తెలియదు ఎట్లా ఉన్నాడు అని. ఈ యవం కించిత్తు వెలుపలి భాగం వైపు కూడా ఉండవచ్చు, ఫలితం మీకు అదే. కానీ ఇదే యవము ఇక్కడ కాక మరెక్కడ ఉన్నా ఇది మారకాన్ని సూచిస్తుంది, లేదా మారక తుల్యమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తుంది. ఎప్పుడు మారకాన్ని సూచిస్తుంది? 2 అంటే కుడి ఎడమ చేతుల పైన ఈ చిహ్నం ఉన్నప్పుడు. అంతేకాదు మిగతా ప్రధాన రేఖలు ఏవైతే ఉన్నాయో అంటే బుద్ధి రేఖ, హృదయ రేఖ, రెండింటి మీద కూడా ఒక దాంట్లో గుణకం, ఒక దాంట్లో చతురంగపాళి, మరొక దాంట్లో యవం, లేదా ఒక దాంట్లో ఖండన, ఒక దాంట్లో మీకు యవం, మరొకటి గుణకం. ఈ రకంగా 3 ప్రధాన రేఖలపైన కూడా మారక చిహ్నం ఉన్నప్పుడే మారకం అని చెప్పాలి. కానీ కేవలం యవ చిహ్నాన్ని చూసి మీకు మారకం అని చెప్పడానికి మీకు వీలు లేదు. రైట్. కొందరికి ఇదే యవాలు, ఇదే యవమాల
ఇగో ఈ మాలగా ఇట్లా కనిపిస్తుంది. అంటే యవము 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 సుదీర్ఘమైనటువంటి రేఖ. దీని అర్థం సప్తాంశ పద్ధతి చేసి 7 1 7 7 14 7 3 21 21 సంవత్సరాల వరకు అనారోగ్యంగా ఉండి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యాన్ని స్వీకరిస్తూ ఔషధాలని సేవిస్తూ జీవిస్తూ వస్తున్న వ్యక్తిగా ఆ తదనంతర జీవితం ఆరోగ్యంగా ఉండేదిగా భావించవచ్చు. ఇవే యవరేఖలలో గొలుసు రేఖలు కాదు, ఇక్కడ కేసరాలు కూడా వచ్చేట వస్తుంటాయి కొందరికి. ఇట్లా ఒక జీవితీరు ఫలితాలు మీకు సేమ్ అంతే ఉంటాయి మీకు. ఇదే యవమాల ప్రారంభంలో ఉండకుండా ప్రారంభంగా ఒక రేఖ ఉండి ఇక్కడి నుంచి మీకు యవమాల కనబడింది అనుకోండి, ఇక్కడ ఆరోగ్యంగా ఉంటాడు, ఇక్కడ ఆరోగ్యంగా ఉంటాడు. ఈ వ్యవధి మాత్రం అనారోగ్యకారకమైంది. మారకము అని దయచేసి చెప్పకండి, మారకానికి వీలు లేదు. ఎందుకంటే ఇంతకాలం అనారోగ్యము, ఎందుకంటే యవచిహ్నాలు ఉన్నాయి కాబట్టి. అంతవరకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే, ఔషధ సేవనం చేయాల్సిందే. సప్తాంశ పద్ధతిలో ఈ కాలాన్ని తీసేసి ఈ కాలాన్ని గణించి ఈ కాలం మంచిది చెప్పి ఇంతది ప్రశ్నార్థకంగా చెప్పండి. ఇది జరుగుతుందా అన్నది మిగతా రేఖలపైన కూడా ఆధారపడి ఉంటుంది. నేను జీవిత రేఖను గురించి చెప్తున్నా మాత్రమే కాబట్టి జీవిత రేఖ.